ఓలా విహారీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎథ్నాలజీ ఈ పదాన్ని ఎప్పుడైనా విన్నారా? మనుషుల సంస్కృతులను తెలుసుకోవడాన్ని, చదవడాన్ని ఎథనాలజీ అంటారు. సో ఈరోజు అలాంటి ఒక ఎథనాలజీ మ్యూజియంకి అయితే వచ్చాము. ఈ ఎథనాలజీ మ్యూజియంలో ప్రపంచంలో ఉన్న చాలా దేశాలకు సంబంధించిన కలెక్షన్ అయితే ఇక్కడ చూడొచ్చు, ఇంక్లూడింగ్ ఇండియా. అవును, మన దేశానికి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ విషయం తెలియగానే ఖచ్చితంగా ఈ మ్యూజియంని విజిట్ చేయాలి అని అయితే వచ్చాను. అండ్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఈ మ్యూజియంలో ఉన్న ప్రతి ఒక్క కలెక్షన్, ప్రతి ఒక్క పీస్ వీళ్ళు సొంత డబ్బులతో కొనుక్కొచ్చి ఇక్కడ ప్లేస్ చేశారు. ఇదంతా 1-2 డేస్లో 1-2 ఇయర్స్లో అయ్యింది కాదు. 1949 నుంచి ఇప్పటి వరకు కలెక్ట్ చేస్తూనే ఉన్నారంట. స్పెయిన్లోని ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎథనాలజిస్ట్తో కలిసి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిందంట. వాళ్ళు ప్రపంచంలోని 7 ఖండాలు తిరిగి వివిధ దేశాల్లోని ప్రజల సంస్కృతులను స్టడీ చేసి వీళ్ళకు నచ్చిన ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ని కలెక్ట్ చేసుకున్నారంట. మన దగ్గర కూడా, అంటే ఇండియాలో కూడా ఇలాంటి మ్యూజియంస్ ఉంటాయి. మోస్ట్లీ మనకు తెలిసినవి ఏంటంటే ట్రైబల్ మ్యూజియంస్. ఈ మ్యూజియం కూడా సిమిలరే అని చెప్పొచ్చు. కాకపోతే ఈ మ్యూజియంలో వివిధ దేశాలకు సంబంధించిన మనుషుల కల్చర్స్ని ఇంక్లూడ్ చేశారు. ఫస్ట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు విత్ ఇన్ స్పెయిన్, అంటే స్పెయిన్లో ఉన్న డిఫరెంట్ కల్చర్స్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారంట. తర్వాత యూరోప్లో, ఆఫ్రికాలో, ఏషియాలో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఇలా చాలా కంట్రీస్ తిరిగి వాళ్ళ సంస్కృతి ఏంటి, వాళ్ళు ఎలా జీవించేవాళ్ళు, ఏ దేవుణ్ణి పూజించేవాళ్ళు, ఎందుకు పూజించేవాళ్ళు, ఎలాంటి వస్తువులు వాడేవారు, ఇలా అన్నీ తెలుసుకొని అందులో వాళ్ళకి నచ్చిన, వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఐటమ్స్ని కొనుక్కొచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. ఈ కలెక్షన్స్లో చాలా ఐటమ్స్ ఆర్గనైజేషన్ ఫండ్తో కొనుక్కొచ్చారంట. కొన్ని సొంత డబ్బులతో కొనుక్కొచ్చినవి కూడా ఉన్నాయంట. ఇంకొన్ని లోన్ తీసుకొని మరీ కొనుక్కొచ్చారంట. అంతేకాకుండా ఈ కొన్న వస్తువులన్నిటినీ ఇక్కడికి షిప్ చేసుకొని ఇలా ఒక మ్యూజియంలో పెట్టి వాటిని ఇన్ని ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నారంటే నాకైతే చాలా గ్రేట్ అనిపించింది. డిఫరెంట్ కంట్రీస్ యొక్క కల్చర్స్ని వీళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు అని అనిపించింది. చాలా ఇంప్రెస్ అయ్యాను నేనైతే. వీళ్ళ మూవీ రూమ్లో అయితే కంప్లీట్ హిస్టరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎన్ని కంట్రీస్ తిరిగారు, ఏమేం కలెక్ట్ చేశారు, వాటి డీటెయిల్స్ ఏంటి అని కూడా మెన్షన్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్, ఈ షర్ట్ 1500 ఆ ఇయర్లోని షర్ట్ అంట. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ మ్యూజియంలో మన ఇండియాకి సంబంధించినవి ఉంటాయి అని అయితే నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఇన్ని కంట్రీస్కి సంబంధించిన కలెక్షన్ ఉంటుంది అని కూడా నేను అనుకోలేదు. ఏవో కొన్ని ఉంటాయి, స్పెయిన్కి సంబంధించిన ఉంటాయి అని అయితే అనుకున్నాను. కానీ వచ్చి చూసాక మాత్రం చాలా షాక్ అయ్యాను. ఒక సైడ్ అంటే మంచిగా అనిపించింది, అంటే మన కంట్రీకి సంబంధించిన ఐటమ్స్ని వీళ్ళు ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు అని చాలా హ్యాపీ అనిపించింది. ఫైనల్లీ మన దేశానికి సంబంధించిన ఇండియన్ సెక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడ నేను ఇంప్రెస్ అయింది ఏంటంటే శివ పార్వతుల విగ్రహం కంప్లీట్లీ గ్రానైట్ పైన చెక్కినది ఉంది. డిఫరెంట్గా అనిపించింది. ఇది అరౌండ్ 14th సెంచరీకి సంబంధించిన స్కల్ప్చర్ అంట. విష్ణుమూర్తి, కృష్ణుడు, పద్మనాభ స్వామి ఇలా చాలా రకాల దేవుళ్ళ విగ్రహాలు అయితే కనిపించాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విగ్రహం ఇది. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి గరుడ పక్షి పైన ఉన్న ఈ విగ్రహం అరౌండ్ 14th సెంచరీకి సంబంధించింది. దీన్ని రాజస్థాన్ నుంచి కొనుక్కొచ్చారంట. అండ్ ఈ మెటీరియల్ వచ్చేసి క్లోరైట్. చుట్టూరు విష్ణుమూర్తి యొక్క దశావతారాలను కూడా చాలా డీటెయిల్గా చెక్కారు. అండ్ ఈ విగ్రహం 2011లో కొనుక్కొచ్చారంట. ఈ ఇండియన్ కలెక్షన్లో అరౌండ్ 80 ఐటమ్స్ దాకా అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ మెటీరియల్స్తో చేయబడినవి. స్టోన్, మార్బుల్, కాపర్, క్లోరైట్, వుడ్ ఇలా డిఫరెంట్ మెటీరియల్స్తో యూజ్ చేశారు. అండ్ ప్రతి స్టాచ్యూ గురించి డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాని గురించి కొంచెం స్టోరీ కానీ, ఏ మెటీరియల్తో చేశారు, ఏ ఇయర్లో చేశారు, ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు, ఇలా కూడా మెన్షన్ చేసి ఉంచారు. అంతేకాకుండా మనకి సంబంధించిన జ్యువెలరీ కూడా ఇక్కడ కలెక్ట్ చేశారు.
బీడ్ వర్క్స్ ఇవి నాగాలాండ్ బేస్డ్ అంట. అండ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంది, కోంబ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రేస్లెట్స్, నెక్లెస్లు ఇలాంటివి కూడా ఉన్నాయి. అంతేకాకుండా రుద్రాక్షలు కూడా కనిపించాయి. చాలా బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉంది. అండ్ వుడ్ వర్క్ అయితే అసలు చెప్పాల్సిన పని లేకుండా ఉంది, చాలా డీటెయిల్డ్ వుడ్ వర్క్. అండ్ ఇవన్నీ ఎలా షిప్ చేశారు అని అనిపించింది నాకైతే. ఈరోజుటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, మీకు కూడా అలాగే అనిపించింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.